చింతించకే మనసా చింతించకే ప్రభు యేసే తోడుండగా చింతించకే మనసా చింతించకే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చాలండి. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలో మీ సమస్య ఏదైనా ఉంటే మీ ప్రార్థన మీ విన్నపాలు దేవునికి తెలియపరచండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కాపుదలగా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో దిగులు, చింత, కలవరాలు, భయాలు ఉంటాయి. మనిషి అన్న తర్వాత ఈ దిగులు లేని వాళ్ళు, బాధలు లేని వాళ్ళు, కలవరం చింత లేని వాళ్ళు మనం వాళ్ళని చూడలేం. యేసు ప్రభు నమ్మిన బిడ్డల్లో ఉన్నారు. యేసు ప్రభుని ఎరగినటువంటి అన్య జనుల్లో అయితే ప్రతి చిన్నదానికి కూడా దిగులు, కలవరం, చింత చాలా వారిలో వారే కృంగిపోతా ఉంటారు. వారిలో వారే కృంగిపోతా ఉంటారు. ఆ కృంగుదలను బట్టి మనిషి జీవితం పతనం అవుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మనిషి కలవరపడిపోతూ ఉంటాడు. పరీక్షలు రాసేటప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఇక ఎగ్జామ్ రాయలేరు వాళ్ళు. పరీక్షలు రాసేటప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, పరీక్ష రాయలేరు. వివాహం అవ్వాల్సిన సమయంలో వివాహం కాలేదనుకోండి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయనుకోండి, వాళ్ళలో ఒక దిగులు, చింత. మనుషులుగా ఉన్నా, అన్నం తింటున్నా అది వంట పట్టదు. రాత్రులు పడుకున్నా నిద్ర పట్టదు. ఒకే బాధ, నాకు కూడా పెళ్లి అవుతుందా? తన తోటి వారు ఉద్యోగం వచ్చి తనకు ఉద్యోగం రాకపోతే, ఒక 2-3 ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఒక కలవరం, దిగులు, చింత. నాకు కూడా ఉద్యోగం వస్తుందా? చేతి వరకు వచ్చి వెళ్ళిపోయింది. 2-3 ఇంటర్వ్యూస్లో ఇలాగే అయిపోయింది అని ఓ టెన్షన్, ఓ భయం. ఇక ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే 4వ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఓ భయం, ఈసారి కూడా పోతానేమో, ఈసారి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ చివరి వరకు వెళ్ళేంత వరకు ఉండి ఫెయిల్ అయిపోతానేమో,
ఈసారి మధ్యలోనే పోతానేమో, ప్రారంభంలోనే పోతానేమో, ఒక భయం, కలవరం. అందుకే చెప్తున్నాడు భక్తుడు, చెప్తున్నాడు, యేసుక్రీస్తు నమ్మినటువంటి బిడ్డలు దేనిని గూర్చియో చింతపడకూడదు. దేనిని గూర్చి మీరు చింతపడకండి. మీ సమస్యలన్నీ దేవునికి చెప్పి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం మీ హృదయానికి కాపులా కాస్తుంది. ఆ కలవరాన్ని తొలగించి, నేను నా దేవునికి చెప్పాను, నా యేసయ్య నా కార్యాన్ని నెరవేరుస్తాడు. చదవగలగడు. అంటే ఆ చింత తొలగిపోతుంది, ఆ కలవరం తొలగిపోతుంది, ఆ భయం తొలగిపోతుంది. వారిలో ఇప్పటి వరకు ఏలుతున్నటువంటి ఆ అనుమానం తొలగిపోతుంది. ఎప్పుడు? మన సమస్యని యేసయ్యతో చెప్పినప్పుడు. మనకు చెప్పుకునేందుకు ఒక దేవుడు ఉన్నారు, మన సమస్యలను తీర్చేందుకు ఒక దేవుడు ఉన్నారు. అందుకే ఫిలిప్పీ సంఘానికి యేసయ్య చెప్తున్నారు, ఆ దైవజనుడు పౌలు చెప్తున్నాడు, ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తున్న మాటది, మీరు దేనిని గూర్చియో చింతపడకండి. ఇప్పుడు మన వాళ్ళకి అందరితో పాటు ఇల్లు దొరక్కపోయినా చింతే, అందరితో కలిసి అందరితో ఆ పాటు ఆటో దొరక్కపోయినా కలవరమే. నల్లగా ఉన్న జుట్టు తెల్లబడుతున్నా దిగులే, నల్లగా ఉన్న జుట్టు తెల్లబడుతున్నా దిగులే, జుట్టు రాలిపోతున్నా దిగులే, లావుగా ఉన్న మనిషి సన్నం అవుతున్నా దిగులే, కొంచెం నీరసం వచ్చినా, కొంచెం నీరసంగా ఉన్న, వేసవికాలంలో అందరికీ నీరసంగా ఉంటుంది, కానీ నాకెందుకీ నీరసం వస్తుంది, అందరూ బాగానే ఉన్నారు, కళకళ ఆడుతూ ఉన్నారు, నాకెందుకు ఈ నీరసం వచ్చింది, నాకేదో అయినట్టుగానే ఉంది, ఇదేదో చెక్ చేయించుకోవాలని చెప్పేసి వెళ్తే నీ అనుమానానికి తగినట్లుగానే నీ శరీరంలో ఆ రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆ టెన్షన్ బట్టి ఆ రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఈ టెన్షన్ అయ్యే కొలది ఆ బ్లడ్ పేపర్ అయిపోతూ ఉంటుంది, ఆ రక్తం కరిగిపోతూ ఉంటుంది, ఆవిరైపోతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ కూడా చూసిన వెంటనే ఏమంటాడంటే, అమ్మ నువ్వేదో సైకలాజికల్గా చాలా బాధపడుతున్నట్టున్నావు, అందుకే నీ శరీరంలో రక్తం తగ్గింది. చూడండి, ఓ చిన్న ఇదిలో నీరసం వచ్చిన వెంటనే ఒక కలవరం మనిషికి. అయితే ప్రభు అంటున్నాడు, మీరు దేనిని గూర్చి చింతపడకుడి. మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఎటువంటి సమస్య అయినా సరే దేవునికి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా చెప్పండి. వెంటనే మీరు ప్రార్థన చేసిన వెంటనే ప్రభు మీ జీవితంలో కార్యం చేయడు. మొదట మీ హృదయంలో ఉన్న కలవరాన్ని తొలగిస్తాడు. దేవుని సమాధానం వచ్చేసి మీ హృదయంలో ఉన్న కలవరాన్ని తొలగించి మరలా ఎన్నడూ కలవరపడకుండా, దిగులు పడకుండా, చింతపడకుండా, బాధపడకుండా, అపజయాల్లో కూలిపోకుండా మీ హృదయాలకి, మీ తలంపులకు కాపులా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమాధానం మీ హృదయాలకి, మీ తలంపులకి కాపలా పెట్టకపోతే ప్రార్థన చేసినా, మీరే ఉపవాసాలున్నా, మీ కొరకు మేం ప్రార్థన చేసినా, అందరూ ఉపవసించి ప్రార్థన చేసినా, ఆ గుండెలో ఉన్న కలవరం తొలగకుండా దేవుని కార్యం మీ జీవితంలో
జీవితాల్లో జరగదు. యేసు ప్రభు వచ్చారు మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆత్మస్వరూపిగా మేడగదిలోకి వచ్చారు. ప్రజలు యేసు ప్రభుని చూసేమనుకున్నారు, అమ్మో భూతం భూతమని కలవరపడి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే యేసేమన్నాడు తెలుసా? మీ హృదయాలను కలవరపడనీకండి, మీకు సమాధానం కలుగునుగాక. నేనే ముందు నేనెవరో చూడండి, నా గాయాలను చూడండి, నేనెవరో చూడండి, మీ మధ్యలో నిలిచిన నేనెవరో చూడండి, మీతో మాట్లాడుతున్నటువంటి నేనెవరో చూడండి. ఎందుకలా కలవరపడుతున్నారు? ఎందుకలా దిగులు పడుతూ ఉన్నారు? మీకు సమాధానం కలుగునుగాక. యేసయ్య చెప్తున్న మాట చూడండి. మొదట వాళ్ళకి సమాధానాన్ని పంపిస్తున్నాడు. వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి కలవరాన్ని తొలగిస్తూ ఉన్నారు యేసయ్య. అప్పుడు సమాధానాన్ని పంపిస్తున్నారు. ఆ తరువాత ఆయన కార్యాలు జరిగించబోతున్నారు. నేను మీతో కూడా ఉంటాను, మీలో ఉంటాను, యుగ సమాప్తి వరకు ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీ పక్షాన ఉంటాను అని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. మరి యేసు ప్రభు నమ్మినటువంటి బిడలమి, యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి బిడలమైనటువంటి మన హృదయంలో ఉన్నటువంటి కలవరాన్ని బట్టి మనం కృంగిపోయి, మనం ఆత్మహత్య చేసుకునేందుకు, మనం పాపంలో పడేందుకు, మనం చెడలవాట్లో పడేందుకు, మనం ఏదో మోసాలు చేసేందుకు, మనం ఏదో అక్రమైనటువంటి కార్యాలు చేసేందుకు మనం ప్రయత్నాలు చేయకూడదు. ప్రభువు మొదట ఆయన సన్నిధికి వచ్చినటువంటి ప్రజలకి వారు చేసిన ప్రార్థనను బట్టి, వారు చేసిన విజ్ఞాపనను బట్టి మొదట వారి గుండెల్లో సమాధానాన్ని కలుగు చేస్తారు. వారి ఆలోచనల్ని కాపులా పెడతారు. చెడు ఆలోచనలు రాకుండా, చెడు తలంపులు రాకుండా, నీవు కలవరపడొద్దు, నేను కార్యం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యం చేస్తారు. మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన చేశాం, ఆయనకు అప్పగించాం, ప్రభు కార్యం చేస్తారు. అప్పటి వరకు, ఆయన కార్యం చేసేంత వరకు నీవు కలవరపడాల్సిన పని లేదు. ఇక నీ హృదయానికి, నీ తలంపుల్లో ఏ చెడాలు వచ్చినా, వివాహం అవుతుందో కాదో, పిల్లలు పుడతారో పుట్టరో, ఉద్యోగం వస్తుందో రాదు, పరీక్షలో పాస్ అవుతానో లేదో, ఏం చేయాలి పరిస్థితి, జరగకపోతే ఏంటి, జరిగితే ఏంటని చెప్పేసి కలవరపడుతూ భయంకరమైనటువంటి పరిస్థితిలో జీవితాలను పాడు చేసుకోకూడదు. ప్రభు అంటున్నాడు, మీ హృదయాలకు నేను కాపుదలు పెడతాను. 2-3 సంవత్సరాల క్రితం ఈ నందికొట్కూరులో ఒక అమ్మాయి 10th క్లాస్ చదివింది, పరీక్షలు రాసింది. 2 రోజుల తర్వాత పరీక్షలు రిజల్ట్స్ వస్తుందని చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఒక భయం కలిగింది. మంచి బాగా చదివే పాప. తను చదువుతున్నటువంటి ఆ చదువులో ఒకసారి అనుమానం కలిగింది, ఒకవేళ నేను ఫెయిల్ అయితే, జరిగిన సంభవం అని కథ ఏం కాదు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి అని తనలో తానే అనుకుంటా ఉంది. అలా అనుకుంటూ ఉందండి. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు, కర్నూలుకి వచ్చారు, టౌన్కి వచ్చారు. ఇంకా రోజులు గంటలు గడుస్తూ ఉన్నాయి. ఒకవేళ నేను ఫెయిల్ అయితే మా పరిస్థితి ఏంటి? మా నాన్నగారు, మా అమ్మగారు బాగా చదివించారు, డబ్బులు పెట్టారు, ఖర్చు పెట్టి చదివించారు. ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని అలాగే తనలో తాను కృంగిపోతా ఉంది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయని కానీ టెన్షన్ పెరిగిపోతా ఉంది. రోజు గడిచింది, 2వ రోజు వచ్చేసింది. తెల్లవారితే రిజల్ట్స్ వస్తాయి. ఏంటి ఒకవేళ నా పరిస్థితి, నేను పాస్ అవుతాను అనుకుంటున్నాను, ఒకవేళ పాస్ కాకపోతే నా పరిస్థితి ఏంటని ఆలోచన చేసుకుని సాయంత్రం 7 గంటల సమయంలో ఉరి పెట్టుకుని చనిపోయిందండి. తెల్లవారి 7 గంటలకి రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఒక కలవరం, తన గుండెలో పుట్టిన ఒక అనుమానం, ఒక దిగులు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే, ఇప్పుడు అదే మనం దేవుని బిడ్డలం అనుకోండి,
ఫెయిల్ అయితే అని చెప్పేసి కృంగి కుమిలిపోతా ఉండకూడదు. యేసయ్య కార్యం చేస్తారు. ఆమేన్. అందుకే చాలా వివరంగా చెప్పాడు, సంఘమా మీరు దేనిని గూర్చి చింతపడకుడి, ఏ విషయమైనా సరే మీరు చింతపడకుడి, మీ సమస్య ఏంటో చెప్పండి, ఈ మందిరంలో మీ విజ్ఞాపన చెప్పండి, మీ ప్రార్థన నేను ఆలకించిన వెంటనే మొదట మీ హృదయానికి మీ తలంపులకు కాపలా పెడతాను. అంటే మీ హృదయంలో మీ మనసులో వచ్చే ఆ చెడు ఆలోచనలు అవి మీ జీవితాన్ని నాశనం చేయకుండా, అపవిత్రమైనటువంటి కార్యాలు జీవితాన్ని నాశనం చేసుకోకుండా నేను కాపలా పెడతాను అంటున్నాడు. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. అదేంటంటే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు శిష్యులు, ప్రజలు శిష్యులు అందరూ వెంబడిస్తున్నారు. యేసు ప్రభు ద్వారా చక్కగా యేసు ప్రభు నమ్ముకుని యేసయ్య మార్గంలో నడుస్తూ ఉన్నారు, యేసయ్యని వెంబడిస్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు. యేసు ప్రభు స్వస్థపరితే స్వస్థత పొందుతున్నారు. యేసు ప్రభు ద్వారా అద్భుత కార్యాలను అనుభవిస్తున్నారు. ఎక్కడికి వెళితే వాళ్ళు భోజనం చేసేటట్లుగా శుభ్రంగా ఆయన 5 రొట్టెల్ని 2 చేపల్ని ఆకాశం వైపు కన్నులు ఎత్తుతున్నారు, విరుస్తూ ఉన్నారు. విరిచినప్పుడల్లా వీళ్ళు తృప్తిగా తింటా ఉన్నారు. అబ్బో, చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అయితే యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కానీ వాళ్ళ గుండెల్లో ఒక బాధ ఏంటి? మనం ఇట్లా యేసు ప్రభుని దగ్గరికి వెళ్తున్నాము, మరి మన కుటుంబాలు ఎలా గడుస్తాయి, మన అప్పులు ఎలా తీరుతాయి, మనం ఇల్లు ఎలా సంపాదించుకోవాలి, మన ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి, మనం వస్త్రాలు ఎలా సంపాదించుకోవాలి, ఆస్తిని ఎలా సంపాదించుకోవాలి, పిల్లల కోసం మరి 4 డబ్బులు దాచుకోకపోతే ఎలా, అది చేయకపోతే ఎలా, ఇది చేయకపోతే ఎలా అని అన్య జనుల వలె వీరు కూడా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా అని చెప్పేసి ఒక చింత, ఒక కలవరం. యేసు ప్రభు వాళ్ళని చూసి ఇదిగో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, పిల్లల పరిస్థితి ఏంటా, పెళ్లిళ్ళు అవ్వాలంటే ఎంత కట్నం దాచుకోవాలా, ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలా, పిల్లల ఫీజులు కట్టాలంటే ఎంత దాచాలి, ఏమంటే ఇల్లు కట్టాలంటే ఎంత దాచాలి, ఫోన్ బిల్ ఎంత, పాల బిల్ ఎంత, ఆ బిల్ ఎంత, ఈ బిల్ ఎంత అని చెప్పేసి వచ్చిన దాన్ని అడుదించి ఇడిదించి మొత్తానికి లెక్కలేసుకుని మీలో మీరే కలవరపడి కుమిలిపోతా ఉండకండి. అన్యజనులు ఇట్లాంటి వాటన్నిటి విషయంలో చింతపడతారు, కలవరపడతారు. మీరు అన్యజనుల వలె ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, కుటుంబాలను గురించి, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను గురించి, దేనిని గురించి మీరు చింతపడకుడి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. చదువుతో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మీవన్నీ మీకు కావాలని, మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో, ఇల్లు కట్టాలని కోరుకుంటున్నారో, ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారో, పిల్లలు పెళ్లి చేయాలని కోరుకుంటున్నారో, వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నారో, పంటలు పండించాలని కోరుకుంటున్నారో, లేకపోతే చదువులో జయం పొందాలని కోరుకుంటున్నారో, దేని కొరకు ఏ విధంగా చేయాలని ఏ విషయమై కలవరపడుతూ దిగులు పడుతూ ఉన్నారో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే ఎందుకు ఇవ్వట్లేదు? పరలోకపు తండ్రికి తెలుసంట. మరి ఎందుకు ఇవ్వట్లేదు? అది చాలా ప్రశ్న. అదేంటో తెలుసా? ఆయన మన పరలోకపు తండ్రికి మనకి ఇవ్వాలని తెలుసు, కానీ ఎందుకు ఇవ్వట్లేదంటే మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకాలి. అది చదవండి, ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం అంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును
ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. నీతిని ఎప్పుడండి చెప్పండి గట్టిగా. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ. చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ వాక్యాలు మీరు. మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ. ఏవి? దేనిని గురించి మీరు చింతపడుతున్నారు, దేనిని గురించి మీరు కలవరపడుతున్నారు, దేనిని గురించి మీరు బాధపడుతూ ఉన్నారు, మీలో మీరే కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నారు, అవన్నీ మీకు అనుగ్రహించవలెనని మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? నీతిని మొదట వెదకడం లేదు, దేవుని రాజ్యాన్ని మొదట వెదకడం లేదు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని మొదట వెదకడం లేదు, దేవుని వాక్యానికి మొదట వెళ్ళాలని అనుకోవడం లేదు, ప్రార్థనకు వెళ్ళి మారు మనసు పొందాలి, ఈ రోజు నేను నా పాపాన్ని విడిచిపెట్టాలి, నా చెడు అలవాట్లను విడిచిపెట్టాలి, ఇక నేను బాప్తిస్మం పొందాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, పరలోక రాజ్యానికి నేను మొదట వెళ్ళాలి అని ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చేటటువంటి అనుభవం దేవుని వద్దకు వస్తున్న ప్రజలలో లేదు గనుక మొదట నా అప్పులు తీర్చమను, అప్పుడు బాప్తిస్మం పొందుతా, నా పరీక్షల్లో పాస్ అయితే అప్పుడు బాప్తిస్మం పొందుతా, నాకు ఉద్యోగం వస్తే అప్పుడు వారం వారం మందిరానికి వస్తా, ప్రభు నేను అనుకున్నది నెరవేరితే అప్పుడు దశం భాగం ఇస్తా అన్నాం అనుకో, ప్రభు ఏం చేస్తాడు? ఓహో నీ కోరికలు ఇలా ఉన్నాయా, నాకు ఇవ్వాలని అనిపించినా నేను నీ అక్కర్లో తీర్చను, నీ దిగుల్లో నీ కలవరాల్లో నీ చింతల్లో నీవే కుమిలిపోతూ ఉంటావు. లోకస్తుల వలె నీ జీవితంలో కుమిలిపోయి కృంగిపోయి అలాగే జీవితంలో యేసయ్యకు దూరం అయిపోతావు, లేదా కన్నీళ్లలో అలాగే జీవితాన్ని గడుపుకుంటూ వస్తావు. అయితే నేను ఎందుకు ఇవ్వడం లేదంటే నా నీతిని నా రాజ్యాన్ని వెదికే అనుభవం నీకు లేదు గనక నేను నీకు ఇవ్వడం లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ రోజు నేను చెన్నైలో సేవ చేస్తున్నటువంటి ఒక రోజున వాక్యం చెప్తానికి ఒక ప్రాంతానికి వెళ్తే ఒక కొత్త ఆమెను పరిచయం చేసి మందిరాన్ని నేను వచ్చి ఆ కూటానికి తీసుకొచ్చారు. ఆ పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్తాడు, వస్తున్న పాస్టర్ గారు అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పేసి ఆమెకు పాపం చాలా చాలా చెప్పారు. ఆమెని తీసుకుని వచ్చారు. సరే అని చెప్పేసి వాక్యం వింటా ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, వాడిని పెట్టుకుని వాక్యం వింటా ఉంది. కొంచెంసేపు వాక్యం బాగా చెప్పినంతసేపు బాగానే ఉన్నాడు వాడు. ఒక అర్ధ గంట తర్వాత వాడికి అక్కడికి పోయి అమ్మా అమ్మా రూబకుడమా అంటున్నాడు వాడు. అరే చిల్లరిల్లరా అని చెప్పేసి అని వాళ్ళమ్మ చెబుతా ఉంది. చిల్లర లేదు నాయన, నా దగ్గర ఇప్పుడు ఏం కాదు, నా వల్ల కావడం లేదు, కొంచెం సేపు కూర్చో, ప్రార్థన అయిపోవచ్చింది, అయిపోయిన వెంటనే నీకు కొన్ని చాక్లెట్లు కొనిస్తాను, అది కొనిస్తాను, ఇది కొనిస్తానని చెప్తా ఉంది. చెప్తా ఉంటే వాడు ఏ మాత్రం ఆగకుండా ఇక వాళ్ళమ్మని గిల్లతానే ఉన్నాడు. అమ్మా ఓ రవ్వ అమ్మ అంటా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఈ అని చెప్పేసి చెవిలో జోరీగలాగా ఈ అని చెప్పేసి రేడియో స్టేషన్ ప్రారంభం అయ్యే ముందు వస్తుంది చూడండి సంగీతం, ఈ అని వస్తుంది. అట్లా స్టార్ట్ చేసి మమ్మీ ఓ రూబక్కుడు మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. ఇక వాళ్ళమ్మ వాక్యం వింటా రే చిల్లర లేదురా అంటే నువ్వు అర్థం చేసుకోకుండా ఉన్నావు అని చెప్పేసి వానికి 50 రూపాయలు ఇచ్చిందండి. 50 రూపాయలకి ఇస్తే 50 రూపాయలు తీసుకుని అయ్యా జాగ్రత్తగా నీకు కావాల్సినంత వరకు కొనుక్కుని మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని జేబులో పెట్టుకుని రమ్మని చెప్పింది. సరే అని చెప్పేసి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పక్కనే అంగడి. ఆ అంగడికి వెళ్ళి చక్కగా కొనుక్కున్నాడు, కావాల్సినవి కొనుక్కున్నాడు, మిగతాయి జాగ్రత్తగా జేబులో పెట్టుకుని ఈ తినుకుంటా వస్తున్నాడు సొంగగార్చుకుంటా. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎవడో వాడిని చూశారు, వాడి జేబులో డబ్బులు ఉండటం చూసి వాడి చెంపలు వాయించేసి ఆ జేబులో డబ్బులు పీక్కుని వెళ్ళిపోయాడు.
ఇక కింద పడి అని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడు. ఏంట్రా వాళ్ళమ్మ స్వరం విని పరిగెత్తుకుంటూ పోతే వాడు కింద పడి డొల్లాడి ఏడుస్తా ఉన్నాడు. ఆ కొనుక్కున్నది కూడా అక్కడ పడేసి భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏంట్రా ఏమైందంటే డబ్బులు అంటూ ఉన్నాడు. ఏం డబ్బులు అంటే జేబులో చూస్తే లేవు. ఏమైందిరా అంటే వాడి చెంపలు ఎర్రగా కమిలిపోయాను, ఇంతంత లావులు వాసిపోయాను. ఏంట్రా పరిస్థితి? వాడు కాసు అంటున్నాడు. కాసు ఏంట్రా వాడేంట్రా అని చెప్పేసి అంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళమ్మకి వాడికి డబ్బులు ఇవ్వాలని తెలుసు. అయితే ఎందుకు ఇవ్వలేదు? వాడికి ఆ వయసు లేదు గనక. 50 రూపాయలు ఇస్తే దాచుకోవడం చేత కాదు గనక, ఇచ్చినా దాన్ని ఆగం చేసుకుంటాడు గనక వాళ్ళ అమ్మగారు వానికి ఎంత గీ పెట్టినా డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది పిల్లలు ఉంటారా, డబ్బులు తీసుకున్నారంటే జేబులో పెట్టుకుంటారు, జాగ్రత్తగా జేబులు పెట్టుకుని దాన్ని నాంచి పెడతారు. శుభ్రంగా తెల్లవారేసరికి 3 సార్లు శుభ్రంగా నానిపోయి ఉంటుంది. 3 సార్లు నాని ఉంటుంది. ఉదయం తీసి ఐరన్ చేసిన కంపు బాదు అండి. చూడండి, మీరు ఆలోచన చేసుకోండి. మీ పరలోకపు తండ్రికి అవన్నీ మీకు ఇవ్వాలని తెలుసు, మరి ఎందుకు ఇవ్వలేదు? నీతిని నెరవేర్చగలిగిన అనుభవం మీకుంటే అవన్నీ మీకు అనుగ్రహిస్తారు. మొదట మారుమనసు పొందాలని, మొదట బాప్తిస్వం పొందాలని, మొదట పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలని, మొదట నేను దేవుని మందిరానికి వెళ్ళాలని, మొదట నేను దేవుని వాక్యాన్ని వినాలని, వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని మార్చుకోవాలని నీకు ఎప్పుడైతే దేవుని వాక్యానికి విలువిస్తావో, ప్రాముఖ్యత ఇస్తావో, నీ వెంట అవి వస్తూనే ఉంటాయి. నీ తండ్రికి తెలియకపోవచ్చు నీ పరీక్షల ఫీజు ఎప్పుడు కట్టాలో, ఎట్లా కట్టాలో, ఎంత కట్టాలో. ఒక పిల్లాడు వెళ్ళి అడుగుతున్నాడు, నాన్నగారు ఫస్ట్ వీక్ కల్లా నాకు 5,000 ఫీజు కట్టాలంట అన్న. ఫస్ట్ వీక్ కల్లా నాకు 5,000 ఫీజు కట్టాలంట. వాళ్ళ నానేమన్నాడు, రే ఇప్పుడు చెబుతావేమరా, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేవు, అన్నీ అయిపోయాయి, నేను మీ ప్రిన్సిపల్తో మాట్లాడి ఫైన్తో సహా వచ్చే నెలలో కట్టేస్తాలే అని చెబుతున్నాడు. మరి మన పరలోకపు తండ్రి ఎవరో తెలుసా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేవనుకో 5,000 రూపాయలు నీకు తీసుకొచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీవు అడిగితే నా దగ్గర లేవు అండి ఆయన. కారణం ఏంటంటే ఆయన సర్వ సంపదల గని. అయితే నీకెందుకు ఇవ్వట్లేదు? మందిరానికా పోదాంలే, బాప్తిస్మా తీసుకుందాలి, వచ్చే నెలలో తీసుకుందాం. అప్పుడే కాదు, పరీక్షల్లో పాస్ అయితే, అమ్మాయికి పెళ్ళైతే అప్పుడు తీసుకుంటుందంటే. అమ్మాయి పెళ్లికి బాప్తిసానికి ఏమైనా సంబంధం ఉందండి? అమ్మాయి పెళ్లికను బాప్తిసానికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఆమెను అడిగితే చెబుతుంది అమ్మాయి పెళ్ళైన తర్వాత బాప్తిసం తీసుకుంటాను. ప్రభు వాక్యం చెబుతుంది మొదట బాప్తిసం తీసుకో. ఆమేన్, హల్లెలూయా. మొదట నీవు దేవుని మందిరానికి రా, మొదట నీ పాపాన్ని ఒప్పుకో. ఆ తర్వాత నీవు ఏమేం జరగాలని నీవు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అవన్నీ నీకు అనుగ్రహించబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ చెన్నైలో సేవ చేస్తుండగానే ఒక కుటుంబం నాకు పరిచయం అయ్యారు. అన్న అక్క బాగా శుభ్రంగా లావుగుంటారు, నాలానే పొట్టిగా ఉంటారు. వాళ్ళిద్దరికి గుండ్రాయిలు లాంటి పిల్లలు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు కూడా గుండ్రాయిలే. చక్కగా క్రమంగా ప్రార్థనకు వస్తారు, మందిరంలో పరిచర్య చేస్తారు. నన్ను కలవకుండా, నాతో మాట్లాడకుండా, పొరపాటును కూడా ఎంత టైం అయినా సరే కలిసి కూర్చుని వెళ్ళాలి, మాట్లాడి వెళ్ళాలన్నమాట. చాలా ఆసక్తిగా వస్తూ ఉన్నారు. అలా చాలా దైవ సంబంధమైనటువంటి ఆసక్తి కలిగి వస్తూ ఉంటే వాళ్ళని గమనించాను. నేను గమనించి ప్రభు వాళ్ళలో కూర్చోాలా. ప్రభు వాళ్ళు తీసుకోకపోతే నాకు అనుమానం వచ్చింది. వీళ్ళు దశమ భాగం ఇస్తున్నారు, ఎక్కడ సువార్త కూటాలంటే అక్కడికి వస్తున్నారు. భార్య, భర్త, 2 పిల్లలు, ఒక డొక్కు టీవీఎస్ వేసుకుని అబ్బో చెన్నైలో ఎక్కడ
కూటమి ఉంటే అక్కడికి వచ్చేవాళ్ళు. ఎంత టైం అయినా నాతో ఉండి కలిసి మాట్లాడి వెళ్తూ ఉండేవాళ్ళు. తర్వాత నేను అడిగాను ఒకరోజు, ఏంటి మీరు ప్రభు వాళ్ళు తీసుకోవడం లేదు, ఏదైనా సమస్య ఉందా అన్నాను. కాదన్నా, మేము బాప్తీసం తీసుకోలేదు అన్నారు. నేను వెంటనే బాప్తీసం తీసుకోండి అన్న. వాళ్ళేమన్నారు తెలుసానా, ఒక 2-3 నెలల్లో నాకు ప్రమోషన్ రాబోతుంది, దేవుడు గనక ప్రమోషన్ ఇస్తే నేను వెంటనే బాప్తీసం తీసుకుంటానన్నా, ఇద్దరం భార్యాభర్తలు అన్నారు. వెంటనే బాప్తీసం తీసుకోండి, మీరు దేవుడు ప్రమోషన్ ఇస్తాడు అని నేను చెప్పాను. ఎందుకంటే నాకు బైబిల్ వాక్యం రూల్ తెలుసు కదా, పద్ధతి తెలుసు కదండి. మొదట దేవుని కార్యం చేయాలి, కానీ దేవుడు చేస్తే వస్తామంటే దేవుడా గొప్పడు, నువ్వు నేనా? చెప్పండి, ఆయన ఇష్టమా మన ఇష్టమా? మరి ఆయన ఇష్టం మనం చేస్తే మన ఇష్టం ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇష్టం చేయాలి, ముందు నా ఇష్టం చేయమన్నా అప్పుడు దేవుని భక్తి చేస్తానంటే నీవెవరివి నేనెవరివి? ఆయన మన వైపు చూడడానికి మనం ఒక మట్టి ధూళి లాంటి వాళ్ళం మనం. మరి ఆయన ఎవరో? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మహాకాశం పట్టజాలినటువంటి దేవుడు ఆయన. మరి ఆయన దగ్గర నా కార్యం చేయమని అప్పుడు తీసుకుంటాను. నేను అన్నాను, మీరు బాప్తీసం తీసుకోండి, ప్రభు ఆశ్చర్య కార్యం చేస్తాడు. ఇక సరేలేనా, ప్రార్థన చేయండి అన్న, తీసుకుంటామన్నారు. ఇక నెల నెల జరుగుతూ ఉంది. దేవుని కృపను బట్టి ప్రమోషన్ అతనికి రావాల్సింది. తన ప్రక్కన ఇతను ఇంటర్మీడియట్ చదివి 7 సంవత్సరాలుగా ఆ కేఎంసీలో జాబ్ చేస్తున్నాడు, హాస్పిటల్లో. తనకు రాలేదు ప్రమోషన్. తనతో 7th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారు. ఇక మందిరం మానేసి భార్య భర్త 2 పిల్లలు ఇక ఇంట్లో కూర్చుని ఏదైనా తాగి చచ్చిపోదామా అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. 2 రోజులు అయిపోయింది, కూటాలకు ఎక్కడికి రాలేదు, ఫోను చేయలేదు. ఏంటి పరిస్థితి, వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని చెప్పేసి నేను 3వ రోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళేసరికి నేను వస్తున్నాను తెలుసుకున్న వెంటనే ఇంటికి లోపలికి అడుగు పెట్టానండి. 4 నా దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకునే అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. అన్నా అని చెప్పేసి ఏడుస్తున్నారు. ఏమైందమ్మా, ఏం జరిగింది, ఏమైనా జరగకూడదు, ఏమైనా జరిగిందా, ఎవరైనా చచ్చిపోయారా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏమైనా ప్రమాదం జరిగింది, ఏదైనా అవమానకరమైన కార్యం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అందరూ అలాగే ఏడుస్తున్నారు. కొంచెం ఆపండి, మీ ఏడుపులు మీ కన్నీళ్ళు కొంచెం ఆపండి, చెప్పైనా ఏడవండి, ఏడ్చిన తర్వాత విషయం క్లియర్గా చెప్పండి నాకు అని చెప్పి నేను చెప్పానండి. ఇక తర్వాత ఏడుపాపి విషయం చెప్పారు. ఏంటంటే ప్రమోషన్ పోయిందన్నా, ఆయనకి రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళు తీసుకున్నారు. అందుకని దేవుని మందిరానికి రాబుద్ధి కాల, ఇక ప్రార్థన లేదు, గీర్థం లేదు అన్నాడు ఆయన. నాకు కూడా ఏం ప్రార్థన లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థనకు పోతుంటే మనకు ప్రమోషన్ ఇవ్వకుండా దేవుడు ఇట్లా అన్యాయం చేశాడు, ఇంకేం ప్రార్థన అని చెప్పేసి ఇక వాళ్ళు చిరుబురు అంటా ఉన్నారు. ఇక అప్పుడు నేను ఆ రోజే చెప్పాను కదా, ఇప్పుడు ఆయన తీసుకోండి, లేకపోతే మీకు అది అవుతుంది ఇది అవుతుంది ఏమనలేదు, ప్రార్థన చేద్దాం, ప్రమోషన్ అంతకన్నా మంచిగా ప్రభు ఇస్తాడు, ఆశ్చర్యకరంగా ప్రభు కార్యం చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి వాళ్ళలో ఉన్న ఆ కలవరాన్ని తొలగించండి ప్రభు అని ప్రార్థన చేసి వచ్చాను. చక్కగా వారు వాక్యం వింటా ఉన్నారు. 2-3 నెలలు వాక్యం వింటున్నారు, కానీ బాప్తీసం మాత్రం తీసుకోవాలి. ఇలాగే 1 నెల ఖండితంగా చెప్పానండి. ఇక నా బాధ పడలేక, వాళ్ళు హృదయపూర్వకంగా కాదు, నా బాధ పడలేక, ఎందుకంటే నాతో బాగా క్లోజ్గా ఉంటారు, అన్నను కలవకుండా అక్క వాళ్ళని కలవకుండా పొరపాటును వెళ్ళడం అనమాట, అంత ప్రేమగా ఉంటారు. ఇక అన్న చెప్పిన మాటకైనా సరే ఎలాగైనా సరే బాప్తీసం తీసుకుందామండి అని ఇద్దరు కలిసి తీర్మానం చేసుకుని ఈ నెల ఎలాగైనా సరే మనం బాప్తీసం తీసుకోవాలని వచ్చారు. బాప్తీసం తీసుకున్నారండి. అంతకుముందు ఆయనకి ఆ ఉద్యోగం చేస్తా ఉంటే 1500 రూపాయలు ఇచ్చేవాడు, నెలకి 1500. ఓటీలు చేస్తే ఒక 800 వచ్చాయి. 800, 2300, 2400 సంపాదించేవాడు. వాళ్ళు అద్దెకుంటున్న ఇల్లు 1500 రూపాయలు. 2 పిల్లల్ని సిటీలో
చెన్నై పట్టణంలో చదివిస్తున్నారు. 2 పిల్లలు. వాళ్ళున్న ఇల్లు అద్దెకిస్తే ఆ అద్దె డబ్బులు ఇవ్వటం లేదు ఎవరు ఉన్నవాళ్ళు. ఇదిగో రేపు ఇస్తాం, ఇదిగో వచ్చే నెల ఇస్తాం అని చెప్పేసి అసలు వాళ్ళు అద్దె డబ్బులే ఇవ్వట్లేదు. ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు. అది చాలా సమస్యగా ఉంది. వాళ్ళ నాన్నగారిని వెళ్ళి నాకు ఒక నెలకు ఒక 1500 పంపించమంటే నా వల్ల కాదంటే కాదన్నాడు. ఏం పోయి వాళ్ళ నాన్నగారిని అడిగింది, నెలకు 1500 అన్నా పంపించండి, మా కుటుంబం చాలా భయంకరంగా ఉంది అని చెప్పేసి అంటే, నా వల్ల కాదు, మీరు చస్తారా చావండి అని చెప్పేసి ఆయన చెప్పారు. బాప్తిస్వం తీసుకున్నారండి. బాప్తిస్వం తీసుకున్న అదే నెలలో ఈ సహోదరి వాళ్ళ నాన్నగారు ₹1,00,000 పెట్టి స్థలం కొని రిజిస్ట్రేషన్ ఆయమ్మ పేరే చేయించి చెప్పకుండానే తీసుకొచ్చి కాగితాలు ఇచ్చి స్థలం చూపించి ఇచ్చెళ్ళాడండి. ₹1,00,000 అదే నెలలో. 2వ నెలలో ఈ సహోదరుడు వాళ్ళ నాన్నగారు, నీవు నాకు ప్రతి నెల 1500 ఇవ్వమని చెప్పావు కదా, అప్పుడు నాకు వీలు కాలేదు, ఇప్పుడు నాకు వీలైంది, నేను నెల నెల నీ పిల్లలకు 1500 ఇస్తాను, నీ పిల్లలను చదివించుకోమని చెప్పాడు. అప్పుడే హల్లెలూయా అంటేట. మళ్ళీ 3వ నెలలో ఈ సహోదరి వాళ్ళ నాన్నగారు వచ్చేసి, నేను నీకు నెల నెల 1500 ఇస్తాను, నీ పిల్లలను చదివించుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఈయన శాలరీ పెరిగింది. ఆ తర్వాత నెలకొకటి కొంటున్నారు. ఒక నెలలో డబుల్ కాట్ బెడ్, ఒక నెలలో ఫ్రిడ్జ్, ఒక నెలలో కూలర్, ఒక నెలలో సెల్ ఫోన్, ఒక నెలలో మోటార్ సైకిల్. అబ్బో, నెల నెల నన్ను పిలవడం, ఇంట్లో చిన్న ప్రార్థన చేయించడం, భోజనం పెట్టడం. అబ్బో ఏంటి ఈరోజు స్పెషల్ అంటే, అన్న సెల్ కొన్నాం, లేకపోతే ఇదిగో బైక్ కొన్నాం, లేకపోతే ఇదిగో పిల్లలకి స్కూల్కి సైకిల్ కొన్నాం, లేకపోతే ఇదిగో ఫలానా ఇది కొన్నాం అని చెప్పేసి ప్రతి నెల అండి ఒక్కొక్కటి దేవుడు ఇస్తా వచ్చాడు. వాళ్ళ ఆ ఇంటి అద్దిచ్చే వాళ్ళు కూడా నెల నెల క్రమంగా ఇవ్వడం జరిగింది. నెలకి ఇప్పుడు ఎంత వస్తున్నాయో తెలుసా? 10,000 రూపాయలు వస్తుంది అతనికి. నెలకు 10,000 రూపాయలు వస్తా ఉంది. అప్పుడు నేను చెప్పాను, అన్నీ ఇచ్చాడు దేవుడు, ఇక మోటార్ సైకిల్ కొను, స్ప్లెండర్ కొను అని చెప్పాను. స్ప్లెండర్ కొనమని చెప్పాను. ఎందుకంటే ఆ టీవీఎస్ మీద ఆ అక్క అన్న 2 పిల్లలు వస్తా ఉంటే 4 క్వింటాల బస్తాలు వచ్చినట్టుండి. ఆ టీవీఎస్ ఎట్ట మోస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. నేను దగ్గరకు తీసుకుని మరీ ప్రార్థన చేసేవాడిని. అన్నా ఏంటి పరిస్థితి, ఆ డొక్కు టీవీఎస్ ఎప్పుడు చేస్తారు? అది కూడా ప్రార్థన చేశా. ఏమని? ఎక్కడో రిపేర్ రాకూడదు నాయన. నాకు ముందు రాజన్ ఉన్నారు, ఆయన ప్రార్థన చేశాడు, ఎక్కడ రిపేర్ రాకూడదు నాయన అని ప్రార్థన చేశాం. రిపేర్ కాల. 50 కిలోమీటర్లు నలుగురు వచ్చినా పొరపాటును కూడా రిపేర్ కాలేదు, పంచర్ కూడా పడలేదండి. ప్రభు ఆశ్చర్యకార్యం చేశాడు. ఆ డొక్కు టీవీఎస్ తీసేయమంటే స్ప్లెండర్ కొన్నారు. కారణం ఏంటంటే, మొదట నీతిని వెదకండి, అప్పుడు ఏవి అవన్నీ. 2 కన్నీళ్లు పెట్టి అలా 2 కాళ్ళు పట్టుకుని ఏడ్చారు 2 వచ్చి. మీరు ఏడవలసింది నాకు కాదు, నేను మిమ్మల్ని కఠినంగా మాట్లాడి మీరు ఎలాగైనా బాప్తిస్వం పొందాలని మొహమాటం లేకుండా చెప్పింది మీరు ఆశీర్వదించబడాలని. అయితే మీకు అది అర్థం కాక సాతాను మిమ్మల్ని కొంచెం డైవర్ట్ చేస్తే మీరు నా మీద వేరే బాధ పెట్టుకున్నారు. అయితే ప్రభు కార్యం చేసిన తర్వాత మీరు దేవుని ఆశీర్వాదాన్ని చూశారు అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ జీవితంలో కూడా మొదట దేవుని నీతిని వెదిగితే, మా అమ్మ వాళ్ళు ఏమన్నా అంటారేమో, మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారో లేదు, మాది అసలు విగ్రహారాధన కుటుంబం, ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే నిలబడతానో లేదు అని చెప్పేసి అన్నావనుకో, నిలబడేది నీవు కాదు, నిలబెట్టేది యేసయ్య. నీ సమస్యలు నీ కలవరాలు తొలగవు. నీవు దేవుని నీతిని నెరవేర్చు, బాప్తిస్మం పొందు. సినిమాలకు పోయేటప్పుడు మా అమ్మాళ్ళు ఏమని అంటారేమో, చేయకూడని కార్యాలు చేసేటప్పుడు మా వాళ్ళకి తెలిస్తే ఏమైనా చేస్తారేమో, మా కుటుంబానికి అవమానమేమో, నా జీవితం నాశనం అవుతుందేమో అని చేయకూడని కార్యాలు చేసేటప్పుడు భయపడు. బాప్తిస్మం తీసుకునేదానికి, మందిరానికి వచ్చేదానికి, వాక్యం వినేందుకు భయపడకూడదు. వాక్యం వినేందుకు భయపడకూడదు. మా కులస్తులు ఒప్పుకుంటారో లేదు, నాకు పెళ్లి అవుతుందో లేదు
అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ అవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికి చూడు, వెంటనే ప్రభు కార్యాలు చేస్తాడు. కారణం ఏంటంటే నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రికి తెలుసు గనుక చింతపడకండి, కలవరపడకండి. ఏ సమస్య విషయంలోనైనా మీరు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. కృంగి కుమిలిపోతూ అన్నం తినకుండా మీ జీవితాల్లో కలవరపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ప్రభు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఆయన చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం చెప్తాను మీకు. అదేంటంటే మార్తా, మరియా, లాజర్ ఉన్నారా? తెలుసా? బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ పక్కిళ్ళు మీదే అయి ఉంటుంది. యేసు ప్రభు నమ్మిన క్రైస్తవ కుటుంబాలకి మార్తా, మరియా, లాజర్ గురించి తెలియకుండా ఉండదు. ఎందుకంటే అంత ఫెమిలియర్ ఫ్యామిలీ, అంత పరిచయమైనటువంటి కుటుంబం అన్నమాట. యేసు ప్రభుకే కాదు, యేసయ్యను నమ్మినటువంటి మనకు కూడా చాలా పరిచయమైన కుటుంబం. వీరు తల్లిదండ్రులు లేనివారు, యవనస్తులు. వారు దేవుని మార్గంలో నడుస్తున్నారు. యేసయ్య వాళ్ళని బాగా ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే అంతగా ప్రేమించారు. యేసు ప్రభు వాళ్ళని ప్రేమించి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ మార్గంలో వెళ్ళినప్పుడల్లా వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో కొంచెం దేవుని మాటలు చెప్పి వాళ్ళు పెట్టినటువంటి భోజన పదార్థాలు తీసుకుని వచ్చేవారు. అలా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళినా లాజరు పొరపాట్లు కూడా ఉండేవాడు కాదు. మార్తా ఎప్పుడు వెళ్ళినా సై అనిపిస్తూ ఉంటుంది. అదేనండి తిరగమూతలో తాలింపులు, మాడబెడతామో చెమడ పెడతామో ఏదో చేస్తుంది. చిటాపటాలాడుతూ ఉంటుంది. ఆ చిటపటలాడినట్టే ఉంటుంది ఆ ముఖం కూడా. యేసు ప్రభువు వస్తే ఎప్పుడు వచ్చినా మరియ మాత్రం యేసు ప్రభు కోసం సిద్ధంగా ఉంటుంది. ఆయన పాదాల యొద్ద కూర్చుని వాక్యం వింటూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీలో కూడా లాజర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మార్తమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు, మరియ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా మార్తమ్మ డ్యూటీ ఏందో తెలుసా? హౌస్, ఇంటి పెత్తనం అన్నమాట. ఇంట్లో డబ్బులు లాజర్ తీసుకొస్తే ఆ డబ్బులు తీసుకుని ఇంట్లో అన్నం కూరలు వండి తయారు చేసి పెట్టే బాధ్యత అమ్మది. హౌస్ డ్యూటీ అన్నమాట. మరి అక్కడ ఏందో తెలుసా? అంత అవుట్డోర్ డ్యూటీ. అంగడికి వెళ్ళి రావాలన్నా, కట్లు కొట్టాలన్నా, నీళ్లు తీసుకురావాలన్నా, బట్టలు ఉతకాలన్నా అక్క డ్యూటీ, మరి అక్క డ్యూటీ. లాజర్ అన్న డ్యూటీ ఏందో తెలుసా? ఈటింగ్, తినడం, తిరగడం. పనికి వెళ్తాడా? ఒక 100 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తాడా? ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక 100 రూపాయలు ఇస్తాడా? 50 రూపాయలు వాడి కమిషన్. ఎందుకంటే తిరగొద్దు, కర్నూలు చుట్టూ తిరగొద్దండి. కొండారెడ్డి బురుజు, రాజవిహారు, బస్ స్టాండ్, బళ్ళారి చౌరస్తా, సి క్యాంప్ సెంటర్ తిరగొద్దండి. గాడిదలాగా తిరగాలన్నమాట. 4 డబ్బులు సంపాదిస్తున్నాడు కదా, కొంచెం ప్యాంటు చినిగిపోయిన ప్యాంటు వేసి దానికి మాసికలేసి 6 జేబులు పెట్టి దానికి బెల్ట్లు పెట్టి ఏమండి ఇక పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతూ ఉండాలన్నమాట. 50 రూపాయలు కమిషనీడికి 100 రూపాయలు ఇస్తాడు. ఇక పొరపాటును కూడా ఇంటి పట్టున ఉండదు, తిరుగుతూ ఉంటాడు. మార్త డ్యూటీ ఇంట్లో డ్యూటీ, అన్నం కూరలో వండాలి. అయితే మరియ డ్యూటీ ఏంటో తెలుసా? ఎన్ని కార్యక్రమాలున్నా తాను ప్రతిరోజు ఏమనుకుంటుందేమో అంటే ఈరోజు యేసయ్య వస్తాడేమో, ఈరోజు మా ఇంటికి యేసయ్య వస్తాడేమో. యేసయ్య మా ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు చేసుకుని రెడీగా ఉండాలని తనకి ఎన్ని పనులు చేసినా పెందల కడ లేవడం, చక్కగా ప్రార్థన చేసుకోవడం, ఆ తర్వాత తనకు అప్పచెప్పిన పనులన్నీ చేసుకోవడం, చక్కగా టయానికి యేసు ప్రభు వస్తారేమని యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అందువల్లనే యేసయ్య ఎప్పుడు వచ్చినా ఆమె రెడీగా ఉంటుంది. చక్కగా బైబిల్ తీసుకుని యేసయ్య దగ్గర కూర్చుని ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటూ ఉంటుంది. తన పాపాలు విడిచిపెడుతుంది, పవిత్రంగా జీవిస్తుంది, దేవుని యందు విశ్వాసం ఉంచుతుంది, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకుంటూ ఉంది.
ఆమేన్. ఈ లాజరు పొరపాటును కూడా ఉండడు ఇంట్లో, పొరపాటును కూడా ఉండండి. మార్తమ్మ యేసు ప్రభు వస్తాడంట అంటే రాణిలో చూసుకుందాం అంటది. రాణిలో చూసుకుందాం అంటది. 8 గంటలకు కానీ లేవదేమే. 8 గంటలకు లేచి ఏమి లేవడం కాదు, అయ్యగారు లేపాలి. అయ్యగారు లేపి ఏమికి బెడ్ కాఫీ పెట్టి ఇస్తే గాని, లేపి 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 ఇస్తే గాని ఆ పాచి మొహంతో తాగి ఆ సంగు గారుచుకునే మొహం అది మామూలుగా కుడుగులకుండా ఉన్నట్టుంటది. మిమ్మల్ని గురించి కాదండి, కొందరు సంగతి చెబుతున్నాను. ఆమె 8 గంటల వరకు లేవదు. ప్రేమ ఎక్కువ, మరి ఏం చేద్దాం, ఎక్కువ సాగించుకుంటారు కొంతమంది. పొరపాటును కూడా లేవరు. ఒకవేళ లేపినా అప్పుడు స్టార్ట్ చేస్తే ఇక అప్పుడు స్టార్ట్ చేస్తే మార్తమ్మ పనులు అన్నమాట. యేసు ప్రభు వాక్యం చెప్తున్నారు. మరి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటూ ఉంది. లాజరు వెళ్ళిపోయాడు. లోపల మార్త వంట పనులు చేస్తా ఉంది. చేస్తున్నటువంటి ఆమె, మరి ఆమెకేం పిచ్చి పట్టిందో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన వాక్యం అని చెప్పేసి వాక్యం చెబుతానే ఉంటావు. నేను నీ కోసం దోశలు చేస్తున్నానయ్యా, చపాతీలు చేస్తున్నానయ్యా, జొన్న రొట్టెలు చేస్తున్నాను, నువ్వు తినాలనే కదా ప్రభు. కొంచెం ప్రసంగం ఆపి నా సహోదరుని వచ్చి నాకు కొంచెం సహాయం, నాకు కొంచెం కూడా సహాయం చేయి ప్రభా. నీకు కొంచెమన్నా బాధ ఉందా, నీకు కొంచెమన్నా చింతుందా? నా సహోదరు నన్ను విడిచిపెట్టి తన పనులు తను చేసుకుంటూ తిరుగుతుంటే నాకేమాత్రం సహాయం చేయకపోయినా నీకు కొంచెమన్నా చింతుందా అని యేసు ప్రభు మీద గొడవ పెట్టుకుందండి. ప్రసంగం ఆ ప్రభు అని. అప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా? మార్తా నీవు అనేకమైనటువంటి పనుల వలన విచారము కలిగి చింతపడుతూ కలవరపడుచున్నావు. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చమలగొడ్డగడ్డగా నీ గుండెల్లో చింతకి కారణం, నీ గుండెల్లో కలవరానికి గల కారణం అనేకమైనటువంటి పనుల వలన, నీలో నీవే కల్పించుకుని చేస్తున్నందువలన నీలో చింత, నీలో కలవరపడుతుంది. నీకు చింత లేదని మరి నన్ను అడుగుతున్నావు. జాగ్రత్త, ఇప్పుడైనా వచ్చి నా పాదాల యొద్ద కూర్చుని నా మాటలు విను. అది నీకు అవసరం, అది నీకు ఉత్తమమైంది. అది నీ జీవితాల్లో ఉన్న కలవరాలని, కష్టాలని, కన్నీళ్లను తొలగించి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చగలిగింది. కనుక నీవు తొందరపడుతున్నావు. చింత కలవరాలు తొలగిపోయేటట్లుగా నా పాదాల యొద్దకు వచ్చి నా మాటలు విను. మరి ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఉత్తమమైన దానిని మరియా ఏర్పరచుకుంది. ఆమెలో కలవరం లేదు. కుటుంబం ఎలా పోషించబడుతుందా అని, ఈ కుటుంబానికి రాబడి ఎలా వస్తుందా అని కానీ, లేకపోతే మా జీవితాలు ఏమవుతాయని కానీ, మా పరిస్థితులు ఏమవుతాయని కానీ, వివాహం జరుగుతాయా జరగవా అని కానీ ఏ విధమైనటువంటి కలవరం, బాధ లేదు. కారణం ఏంటంటే యేసయ్య మా పక్షాన ఉన్నారు.
యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నారు, యేసయ్య మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు, యేసయ్య మాటలు వింటున్నాను. ఆయన మాటలు వింటు ద్వారా విశ్వాసం కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ద్వారా మా కలవరాలు తొలగిపోయి మా జీవితాలు, మా కుటుంబాలు ఆశీర్వాదకరమైన మార్గంలో నడుస్తున్నాయి. అది చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కలవరం ఎందుకు పడుతున్నావంటే యేసయ్య మాటలు వినకుండా, చెప్పుడు మాటలు విన్నంతగా, ఆ ఇంటికి పోయి ఈ ఇంటికి పోయి వ్యవహారాలు పెట్టుకున్నంతగా, ఏమండి అనవసరమైనటువంటి మాటలు పెట్టుకుని ఎక్కడికెక్కడికో పోయి కలవరపడుతున్నంతగా నీవు యేసయ్య మాట వినడం నీకు చేత కాదు. అయితే యేసయ్య మాట వినాలి. నీవు మనుషుల మాట కాదు వినాల్సింది, మనుషుల మాట కాదు నీవు వినాల్సింది. చూడండి, ఆ రోడ్డు మీద సి క్యాంప్ సెంటర్లో ఆ పళ్ళ జ్యోతిష్కం చేయి 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 చెబుతాడే, ఆడు మాటలు బాగా వింటారు. ఇంకా జాతకాలు చెప్పేవాడు మాటలు బాగా వింటాడు. చిలకం తీసుకుని 4 కార్డులు పెట్టుకుని, నీకు ఉన్నది ఉన్నట్లుగా చెబుతా, నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెబుతా, నీకు పెళ్లి ఎట్నుంచి అవుతుందో చెబుతాను, పిల్లలు ఎట్లా పడతారో చెబుతాను అని చెప్పేసి చెప్తే నోరు తెరుచుకుని అక్కడ పోయే రూపాయి ఇచ్చే ఇంకొకటిది అని చెప్పేసి అడుక్కునేవాడు మాటలు వింటారు కానీ, సోది చెప్పేవాడు మాటలు వింటారు కానీ, భూమి ఆకాశాలు సృష్టించినటువంటి సృష్టికర్త చెప్పే ప్రవచనపు వాక్కులను వినగలిగినటువంటి అనుభవం నీకుంటే నీ గుండెల్లో ఉన్న కలవరాన్ని తొలగించి నీ జీవితానికి నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేస్తారు నా యేసయ్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ గుండెల్లో ఉన్న కలవరాన్ని తొలగించి నీ జీవితంలో నెమ్మదిని కలిగి చేస్తే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అదేంటంటే యేసయ్య పాదాల యొద్ద కూర్చుని ఆయన మాటలు వినడం. నీవు దేవుని పాదాల యొద్ద కూర్చుని నీవు దేవుని మాటలు వినాలి. అప్పుడు నీ జీవితంలో ఉన్న ఆ చింత, కలవరం తొలగిపోతుంది. మరొక్క మాట చెప్పి ముగిస్తానండి. అదేంటంటే యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు అందరూ కలిసి ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు ఆ పడవ అడుగు భాగానికి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నారు. పడవ అడుగు భాగానికి వెళ్ళి పడుకుని నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు మీరంటే హోల్ నైట్ గనక వస్తా తిని వచ్చి ఉంటే కొంతమందికి నిద్ర వస్తుంది. వస్తా తిని ఉంటే, ఎందుకంటే ఉపవాసం ఉండలేము, ఉప్మా అన్నా తినిపోదామని, ఏమండి ఉప్మా అన్న తినిపోదామని ఒక 1/2 కేజీ శుభ్రంగా నీట్గా చేసుకుని జీడిపప్పు వేసుకుని తిని వచ్చినారు అనుకోండి, మీకు నిద్ర వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. కనీసం ఉప్మా తినకపోయినా ఏమండి 2 అరటిపళ్ళు కనుక తినొచ్చారంటే ఇక్కడ శుభ్రంగా నిద్ర వస్తుంది. ముందుకి వెనక్కి కీలుగుర్రం ఊగినట్టు ముందుకి వెనక్కి ఊగి 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 వాళ్ళ మీద వీళ్ళ మీద పడతా ఉంటే, వాళ్ళు కసురుకుంటా ఉంటే ఇక్కడ కుదరదులే, పాత మందిరంలోకి వెళ్దాం అని చెప్పేసి శుభ్రంగా అక్కడైతే నిద్ర పడుతుందని చెప్పేసి వెళ్ళినా అక్కడ దోమలు పడతాయి, అక్కడ నిద్ర పట్టదు, దోమలు కొడతాయి, అక్కడ పరాయి బాధ పడతారు. తెలియదు పాప, అర్థం కాక తట్టుకోలేక ఎందుకు 2 అరటిపళ్ళు తింటాం, ఎందుకు యేసయ్య సన్నిధికి వస్తున్నాం కదా, ఉపవాసం ఉండి వస్తే ప్రభు మన కార్యాలు తీరుస్తారని ఉపవాసంతో వచ్చి ప్రార్థన చేసుకుంటే ప్రభు కార్యం చేస్తాడు. ఆయన నిద్రపోతా ఉన్నారండి. వీళ్ళు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. ఈ లోపల ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. తుఫాను వచ్చేసి అలలు పైకి లేస్తా ఉన్నాయి. గాలి విసిరి ఆ పడవ మీద కొడతా ఉంది. తెరచాప పగి చిరిగిపోతా ఉంది. ఒకడంటాడు తెరచాప దించురా అన్నాడు. తెరచాప దించాడు ఒకడు. ఇంకొకడు అంటాడు గాలి ఇటు కొడుతుంది, గాలి వాలు తిప్పురా అని చెప్పేసి పడవని ఇటు తిప్పమన్నాడు. ఇటు తిప్పాడు. ప్రవాహం ఇటు వెళ్తుంది, గాలి ఏమో ఇటు కొడుతుంది. ఇటు పోతుంటే ఇటు పోవట్లేదు. పరిస్థితి ప్రవాహం వైపుకి తిరుగుతా ఉంది. సరే ప్రవాహం వైపు తిరుగుతుందిలే అని చెప్పేసి ఇది చేస్తే ఈ సుడిగాలు వచ్చి గింగరాలు తిప్పుతా ఉంది. తెడ్డు ఇటేరా అంటాడు ఇంకొకడు. ఇట్లా
అందరూ యేసయ్య శిష్యులే గనక, అందరూ చేపలు బట్టి సముద్రంలో తిరిగిన వాళ్లే గనక ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన చెబుతున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన చెప్తా ఉన్నాడు. ఎవరి ఆలోచన చెప్పినా వారి ఆలోచనలు ఏవి నెరవేరలేదండి. ఒక్కటి కూడా నెరవేరలేదు. తెడ్లు ఇటేయమంటాడు ఒకడు, తెరచాప దించమంటాడు ఒకడు, తెరచాప పైకెత్తమంటాడు ఒకడు, గాలివాలికి నడిపించమంటాడు ఒకడు, లేకపోతే ప్రవాహానికి వైపు నడిపించమంటాడు ఒకడు, అసలు మొత్తం వదిలేయండి రా, ఎటు కావాలంటే అటు పోద్దంటాడు ఇంకొకడు. ఇట్లా రకరకాలుగా వారికి తెలిసిన ఆలోచనలన్నీ చెప్పారండి. ఏ ఆలోచన నెరవేరలేదు. ఆ తుఫాను అణగలేదు, ఆ గాలి విసిరి కొట్టడం ఆగలేదు. భయంకరమైన పరిస్థితికి వచ్చి ఆ 12 మంది వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిద్రపోతున్న యేసయ్యని అడుగుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏమండి, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభుని అడగాల్సింది ఎప్పుడండి? తుఫాను వచ్చినప్పుడు కదా అడగాల్సింది. తుఫాను వచ్చినప్పుడు కదా అడగాల్సింది. యేసు ప్రభుని అడగాల్సింది ఎప్పుడు? రోగం వచ్చినప్పుడు కదండి, అప్పు తీసుకున్నప్పుడు కదండి అడగాల్సింది. యేసు ప్రభుని అడగాల్సింది ఎప్పుడు? నీ జీవితంలో ఏదైనా సమస్య రాగానే, ఏదైనా శోధన రాగానే, ఏదైనా కష్టం రాగానే దేవుని నమ్మినటువంటి బిడ్డవైనటువంటి నీవు యేసు వద్దకు వచ్చి, ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ సమస్యలో నుండి నన్ను విడిపించు అని నీవు అడగాలి. ఇప్పుడు నీ జీవితంలో సమస్య వస్తే నీ సమస్యలోంచి విడుదల పొందేందుకు నీ సొంత ప్రయత్నాలన్నీ చేశావు. నీవు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత ఈ సమస్య తీరదు, ఈ అప్పులు తీరవు, ఈ ఇల్లు నేను కట్టలేను, ఈ కుటుంబాన్ని నేను పోషించలేను, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు, ఈ రోగం నాకు తగ్గదు, నాకు మరణం ఖాయమని డాక్టర్లు చెప్పిన తర్వాత ఈయన చూసిన వాళ్ళందరూ ఇక ఈమె బ్రతకదని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తావా? నీకు సమస్య వచ్చినప్పుడే వస్తే నీ గుండెలో ఆ చింత ఉండదు, వెంటనే ప్రభు కార్యం చేస్తారు. ఇప్పుడు తెడ్డు అటేశారు, ఇటు వేశారు, తెరసాప దించారు, ఇటు దిప్పారు, అటు దిప్పారు, మొత్తం చేశారు. ఎన్ని చేసినా ఆగలేదు. ఇకేమనుకున్నారంటే 12 మందికి ఆలోచన ఏంటంటే, ఈ పడవ ఒడ్డుకు చేరదు, ఈ పడవ ముక్క చెక్కలు అవుతుంది, ఆ ముక్క చెక్కల్లో మనం దరికి వెళ్ళలేము. అసలు ఈత చేతగాని యేసు ప్రభుకే వెళ్ళకండి. నాకు అనుమానం, యేసు ప్రభు ఎప్పుడైనా ఈతేశాడా? ఎప్పుడైనా చేపలు పట్టాడా? పోయి మరి చింత ఉండాల్సింది, కలవరం ఉండాల్సింది యేసు ప్రభు కదండి. వీళ్ళు ఎట్లా తీసుకెళ్తారో నన్ను, ఈ తుఫాన్ వచ్చింది, వాళ్ళకందరికి ఈతొచ్చు, వాళ్ళందరికీ ఈతొచ్చు, ఎట్టోగట్టు వెళ్ళిపోతారు, ఒక ముక్క మిగిలినా ఆ ముక్కను పట్టుకుని వెళ్ళిపోతారు, నా పరిస్థితి ఏంటని యేసు ప్రభు కలవరపడాలి, చింతపడాలి. మరి ఎవరికి చింత? రాత్రింబగళ్ళు చేపలు పట్టి, రాత్రింబగళ్ళు సముద్రంలో తిరిగి, రాత్రింబగళ్ళు చక్కగా ఎటువంటి తుఫాన్లోనైనా దరికి చేరగలిగినటువంటి ఈతగాళ్ళకి ఏమొచ్చింది? ఇక ఈ సముద్రంలో మనం మునిగి చచ్చిపోవడం ఖాయం అని వచ్చేసి మన వల్ల కాదు, మన ప్రయత్నాలని విఫలం, ఇక యేసు ప్రభు దగ్గరికి వెళ్దామని యేసు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారు. నేనైతే అడిగేవాడిని, తిరగాల్సిన చోట్లన్నిటికి తిరిగి, హాస్పిటల్కి పోయి అంతరాలు కట్టించుకుని, పసరలు పోయించుకుని, యేసు ప్రభు డాక్టర్లు బాగు చేయనంటే వాళ్ళు చేసిన వైద్యం ద్వారా నీకు బాగు కాకపోతే నీవు రికమెండేషన్లు పెట్టి, లంచాలు ఇచ్చి, అవి చేసి ఇవి చేసి, కాపీలు పెట్టి, ఎగ్జామ్స్ రాసి, జాబ్ రాకపోతే ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్కి వస్తే నా చింత తొలగిపోద్ది. ప్రభువా నీకు చింత లేదా? నేను నమ్ముకుని వారం ప్రార్థనకు వస్తున్నాను, నాకు ఉద్యోగం రాకపోతే నీకు నాయన అవమానం అని చెప్పేసి, యేసు ప్రభు నీకు చింత లేదా అంటే ఎట్లా చెప్పండి? చెప్పండి, మీరు ఆలోచన చేసుకో. యేసు ప్రభు వెంటనే లేచి అంటున్నారు,
లేచి నిలబడి గాలిని గద్దించారు. సముద్రాన్ని, ఏయ్ సముద్రమా ఓర్కుండా అని గాలిని గద్దించాడు. ఏ సముద్రమా ఓర్కుండా మౌనంగా ఉన్నాడు. అది నోటి మీద వేసుకుని గట్టిగా పెట్టుకుని అప్పటి వరకు ఎగిరెగిరి పడినటువంటి అలలు ఒక్కసారి మిక్కిలి నిమ్మళమైపోయింది. చెవులు పెట్టండి గట్టిగా. యేసయ్య ఆ గాలిని గద్దించారు, ఆ సముద్రాన్ని ఊరకుండా అని చెప్పారు. అసలు గాలిని సముద్రాన్ని కాదు అణిచింది యేసయ్య. వాళ్ళ గుండెల్లో ఒక తుఫాన్ చెలరేగుతుంది. ఇక మనం బతకము. ఈ సముద్రంలో ఈ పడవలో నుండి మనం ఒడ్డుకి చేరలేము. ఇదేదో భయంకరమైన పరిస్థితి అయ్యేట్టుగానే ఉంది. ఇక మనం చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఏదైనా చేయాలంటే యేసు ప్రభువే చేయాలని చెప్పేసి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ గుండెల్లో తుఫాన్ రేగి అలలు కొట్టి ఆ పడవ మునగలేదు, ఒక చెక్కన్నా ఓడలేదు, నిద్రపోతున్న యేసు ప్రభువన్న లేవలేదు, ఏమీ కాలేదు. అలా ఎగురుతూ ఉండగానే వీళ్ళ గుండెల్లో తుఫాను ఇంకా ఎక్కువ అయిపోయి, ప్రభా ఈ తుఫాను మమ్మల్ని చంపేసేటట్టుకుంది అని చెప్పేసి కలవరానికి వచ్చేసారు. ఇప్పుడు చాలా మంది జీవితంలో ఇట్లాంటి కలవరాలు. అయితే యేసయ్య అంటున్నాడు, గాలిని సముద్రాన్ని ఒక్క క్షణంలో అణిచివేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో కలవరాల చేత, విచారాల చేత మా జీవితాలు ఏమైపోతాయో అని తెలియని పరిస్థితిలో ఎంతో కృంగిపోతూ నీ మందిరంలో అడుగు పెట్టుకుని ఉండగా, అయ్యా మీరు నీ దాసుల్ని నిలవబెట్టి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వేల కొలదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్నీటిని రాజ్యంగా మార్చారు. ఎంతో మంది జీవితం మీద విరక్తి కలిగి పరీక్షల్లో పాస్ అవుతానో లేదో, ఒక ఉన్నతమైన అనుభవంలోనికి ఎదగలుగుతారో లేదో, కుటుంబంలో గౌరవం కలిగిన వ్యక్తిగా జీవించగలరో లేదో అని అనేకమైన కలవరాల చేత, విచారాల చేత, కష్టాలు తీరవు, అప్పులు తీరవని ఎంతో బాధల చేత, కన్నీళ్ల చేత, రోగాల చేత, వ్యాధుల చేత, భయంకరమైన పరిస్థితుల చేత ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలతో వీరి రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీ రాజ్యాన్ని వెతక్కుండా, నీ నీతిని వెతక్కుండా అయ్యా లోకంలో ఏదో పరిస్థితులు వెతికారు, రకరకాలుగా తిరిగారు తండ్రి. ఈ రోజు రాత్రి మీరు తెలియజేశారు, మొదట మీ నీతిని వెతికితే మాకు కావాల్సింది అని మీరు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశారు. ఈ రోజు మేమైనా ఈ సన్నిధిలో మేము తీర్మానం చేసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం, మా గుండెలో ప్రార్థన చేసుకుంటున్నాం, మీకు బలపెడుతున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించి సమస్తాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. కన్నీళ్లు కార్చిన ప్రతి ఒక బిడ్డ కన్నీటిని మీరు నాట్యముగా మార్చి అయినా వారు కోరిన విధంగా చదువుల్లో విజయాన్ని ప్రసాదించండి, ఉద్యోగాలలో మీరు సహాయం చేయండి, వివాహ విషయాల్లో కార్యము చేయండి, అప్పుల నుండి విడుదల కలుగు చేయండి, వ్యాధి బాధల నుండి విడుదల కలుగు చేయండి, ఉన్నతమైన అనుభవానికి తీసుకురాని ప్రభువా ఆత్మీయంగా బలపరచండి. అయ్యా మీలో ఎదగలేరని, అయ్యా మీలో జీవింపలేరని ఎంతో కృంగిపోతూ మీ రాజ్యానికి, మీ నీతికి దూరమై బాప్తిస్మాలు తీసుకోకుండా కృంగిపోతున్న వారితో ఈ రాత్రి మీరు మాట్లాడారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవితంలో నాశనం చేసే తుఫాన్లు ఎన్నో లెగిసాయి అయ్యా. జీవితంలో నాశనాన్ని కలుగు చేసే సముద్రపు అలలు, కెరటాలు పైకి లేచాయి. అయితే నజరేయుడైన యేసుగా అయ్యా సర్వశక్తివంతుడైన దేవుడిగా ఈ రాత్రి మా మధ్యలోనికి దిగి వచ్చి వారి జీవితాల్లో ఉన్న తుఫాలను అణచడానికి, అయ్యా చింత కలిగి జీవిస్తున్న మా చింతను తీసివేయడానికి
రాత్రి మీరు దిగి వచ్చి ఒక ప్రత్యేకమైన రీతిలో అయ్యా మీ రాష్ట్రంలో నిలవబెట్టుకుని మాతో ప్రత్యేకంగా మాట్లాడి బలపరిచి జీవితం మీద ఆశలు పుట్టించి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడే అనుభవాలకి నడిపిస్తూ అయ్యా ఈ రాజ్యాన్ని వెతికేవారిగా అయ్యా నీ కొరకు జీవించే వ్యక్తులుగా మా జీవితాన్ని మారుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా కృప వెంబడి కృప అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ వాక్యులు బోధించిన మీద అవసరం ఇక్కడ బలపరిచి అభిషేకించి వాడుకోండి. మీ మాటలు వెళ్ళి ఈ ప్రజలందరినీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా మీ రాత్రి వాళ్ళ హృదయాలకి కావలిగా సమాధానకర్తగా అయ్యా న్యాయాధిపతిగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంది. మా కన్నీటిని నాట్యంగా మార్చి బలపరిచినందుకు మీ కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.